బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి తన ఆట తీరుతో అదరగొట్టేసింది ఆయేషా. రావడంతోనే రీతూ, తనుజ బాండింగ్స్పై సంచలన కామెంట్స్ చేసి ఒక్కసారిగా హైలైట్ అయ్యింది. అంతకుముందు తమిళ బిగ్ బాస్ షోలో 9 వారాలు ఉండి వివాదాస్పద కంటెస్టెంట్గా పేరు తెచ్చుకుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, హోస్టును సైతం ఎదురించడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆమె ఆటతీరు, మాటతీరుతో విసిగిపోయిన జనాలు తమిళ బిగ్ బాస్ షో నుంచి 9వ వారంలోనే బయటకు పంపించారు. ఇక ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ షోలోకి రాగానే తన నోటికి పని చెప్పింది. మొదటి వారంలో తనూజ, రీతులను అటాక్ చేసిన ఆయేషా. ఆ తర్వాత వారంలో రీతుపై ఏంటే అంటూ నోరు పారేసుకుంది. నామినేషన్స్, టాస్కుల సమయంలో గట్టిగట్టిగా అరుస్తూ, ఏడుస్తూ నానా హంగామా చేసిందిరైతే ఇప్పుడు ఈ అమ్మడు అర్థాంతరంగా హౌస్ను విడాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాతి రోజు నుంచి ఆయేషాకు హెల్త్ డిస్టర్బ్ అయ్యింది. ఫీవర్తోపాటు ఒళ్ళు నొప్పులు కూడా ఉండడంతో మెడికల్ టెస్టులు చేయగా టైఫాయిడ్తోపాటు డెంగ్యూ సైతం పాజిటివ్ అని వచ్చింది. ఇదే విషయాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూపించారు. డాక్టర్ డెంగ్యూ అని చెప్పడంతో తన బెడ్పై కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది ఆయేషా. దీంతో ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశాడు నిఖిల్. ఆ తర్వాత హౌస్లో వాళ్లంతా వచ్చి ఓదార్చారు. ఆ తర్వాత రాము రాథోడ్ దగ్గర కూర్చుని నాకు జీవితంలో ఏదీ అంత ఈజీగా రాలేదు. బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఎవరికీ రాదు. నాకు వచ్చింది. కానీ నా లైఫ్లో ఏది ఎక్కువగా ప్రేమిస్తానో అది నాతో ఉండదు అంటూ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్కు ఆయేషాను పిలిచిన బిగ్ బాస్. ఆమె హౌస్మేట్స్ ఆరోగ్యం కోసం తనను హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నట్లు చెప్పాడు. దీంతో కన్నీళ్లు పెట్టుకుంది ఆయేషా. ఇక వెళ్తూ తనుజకు జాగ్రత్తలు చెప్పింది. మళ్ళీ ఫేక్ దాంట్లో పడొద్దు, ఇదొక్కడే చెప్తున్నాను అంటూ తనుజకు జాగ్రత్తలు, సలహాలు చెబుతూ వెళ్ళిపోయింది. మొత్తానికి ఫైర్ బ్రాండ్లా హౌస్లోకి అడుగుపెట్టిన ఆయేషా హెల్త్ డిస్టర్బ్ కావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.